ఈ స్టేజ్ మీదకి ఈరోజు వచ్చినప్పుడు ఒక మాట మా నాన్నకి చెప్పాలనుకున్నాను నేను. ఇంతవరకు తెలియదు ఆయనకి. ఏంటంటే ఆయన డ్రీమ్ అది. డైరెక్టర్ అవ్వాలని. అంటే నేను డైరెక్టర్ అవ్వాలని కాదు, ఆయన అవ్వాలని. నాకు గుర్తుండి నేను 7th క్లాస్ ఆ టైంలో ఒక ఆయన వాసిరెడ్డి శ్రీనివాసరావు గారని చనిపోయారు ఆయన పాపం. మీ నాన్న అంటే మా నాన్న ఇప్పటికీ స్టిల్ రూ. 100, రూ. 150 కూలికి వెళ్తారండి మా అమ్మ, మా నాన్న. ఆ రోజు నేను పక్కన కూర్చున్నప్పుడు, మీ నాన్న మీ అమ్మ బతుకుతుంది మీకోసమేరా, మీ చెల్లి కోసం, నీ కోసం. ఒకప్పుడు ఇలా సినిమా అని మద్రాసు అటు వెళ్ళిపోయాడు, ఏం చేయలేకపోయాడు పాపం, బురద పని చేసుకుంటున్నాడు అంటే, ఓహో మా నాన్న జన్మనిచ్చాడు, అందుకు కూడా ఆయన జీవితాన్ని కోల్పోయాడు. అప్పటికి ఉండేది పోలీస్ అవ్వాలి అని ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉండేది. సరే ఓకే, మా నాన్న చచ్చిపోయే రోజు ఆయన బతకలేని లైఫ్ నేను బతికితే చూసి చచ్చిపోతే చాలు అనుకున్నాను. అనుకోవటం చాలా ఈజీగా అనుకున్నాను, కానీ ఇక్కడ దాకా రావడానికి జర్నీ అంటే, నాన్న నాకు తెలుసు నువ్వు ఎంతమందికి సమాధానం చెప్పుంటావు. అంటే మనం కనీసం ఇల్లు కూడా సరిగ్గా లేదు మనకు, నాకు తెలుసు. నేను ఇక్కడుండి పడ్డ స్ట్రగుల్ కంటే నువ్వు ఊళ్ళో ఎంతమందికి సమాధానం చెప్పుకోలేక, పెళ్ళిళ్ళు వచ్చేసిన కూతురు ఉంది, ఏమీ లేదు అంటే, నువ్వు పడ్డదాని ముందు నాకు ఐఎమ్ నథింగ్ నాన్న. నాకు జన్మనిచ్చినందుకు, ఈరోజు నీకోసం డైరెక్టర్ అయినందుకు నాకు ఈ జన్మకి ఇది చాలు నాకు. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చినందుకు మా మీడియా వాళ్ళందరికీ అండ్ నాన్ మీడియా ఫ్రెండ్స్కి కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు శశివదనే నేను స్పెషల్గా చూస్తున్నాను, ఒకటి నా కెరియర్లో హిట్ చేసిన తర్వాత నాకు చాలా మంది ఇంకా చాలు పోలీస్ క్యారెక్టర్స్ ప్యాంట్ షర్ట్స్లోనే చూడాలా అని చాలా చెప్పేవాళ్ళు. ఐ థింక్ అది బ్రేక్ చేయడానికి నాకు కరెక్ట్ ఆపర్చునిటీ శశివదనే. అది కాకుండా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, స్టేజ్ మీద నుంచున్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బ్యాక్ స్టోరీ ఉంది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్లో చాలా సాక్రిఫైస్ చేసి ఇక్కడి వరకు వచ్చారు. ఇక్కడున్న ఎవ్వరికీ బ్యాక్గ్రౌండ్ లేదు, స్టిల్ దే ఆర్ స్టాండింగ్ హియర్ టుగెదర్ యాజ్ అ హోల్. అండ్ ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ సక్సెస్. అది మా టీం అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. సో 10th అక్టోబర్ సినిమా వస్తుంది. ఏం చెప్పాలి చెప్పనా, అంటే ఒకటి ఉంది, అది చూస్తే తెలుస్తుంది, కానీ కంపల్సరీ థియేటర్లో అది మీ అందరినీ అది ట్విస్ట్ మంచి అంటే చూడడానికి ఒక మంచి లవ్ స్టోరీ కాదనట్లేదు, ఇందుకన్నా ఎక్కువ ఏం చెప్పకూడదు. కొంచెం అలా ఇది ఏదో భయం వేస్తుంది నేను ఏం చెప్తున్నా, ఇంకా స్పాయిలర్ ఏదైనా ఇస్తానేమో, కానీ చాలా మంచి సర్ప్రైజ్ ఉంది. అండ్ కంపల్సరీ ఇది అందరూ చెప్తారు, నేను చెప్తున్నాను అని అనుకోకండి, బట్ కంపల్సరీ తెలుగు ఫిలిమ్స్లోనే చెప్పాలంటే భయం వేస్తుంది. ఒక మంచి క్లైమాక్స్ అవుతుంది, అందరూ ఓ క్లైమాక్స్ బాగుంది అనుకుంటారు. ఇంతకన్నా ఎక్కువ పెద్ద హైప్ నేనేం ఇవ్వట్లేదు, కానీ అదర్ దాన్ దాట్ ఒక మంచి గోదావరి స్టైల్ తెలుగు లవ్ స్టోరీ. గోదావరి నాకు చాలా ఇష్టం, యాక్సెంట్ కానీ ఏదైనా, ప్రేమ అంటే గోదావరి, అది మా సినిమాలో ట్రాన్స్లేట్ అవుతుంది. మీరు 10th అక్టోబర్ చూడండి. సినిమా మంచి హిట్ అయ్యి సక్సెస్ మీట్ అయితే ఈరోజు నేను చెప్పిన సర్ప్రైజ్ గురించి ప్రూఫ్ ఆ రోజు నేను ఇస్తాను. అదర్ దాన్ దాట్ అందరి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. 10th అక్టోబర్ శశివదనే ఇన్ ద థియేటర్స్. కథగా నాకు అర్థం కాలేదు. అతను చేసిన షార్ట్ ఫిల్మ్ చూశాను, దాంట్లో ఫాదర్ ఎమోషన్ చాలా బాగా తీశాడు. సో ఎమోషన్ బాగా పట్టుకుంటాడు అని అర్థమయ్యి, ఈ కథ తేజ గారే నన్ను కన్విన్స్ చేసి చాలా బాగుంటుంది మీరు చెయ్యాలి అని నాతో చేపించారు. తర్వాత ఈవెన్చువల్లీ కథ చాలా బాగా టర్న్ అయ్యి చాలా బాగా వచ్చింది. ఫాదర్ ఎమోషను ఈయన రాసుకున్నట్టు ఈయన చేసినట్టు మేబీ తెలుగు సినిమాలో చాలా తక్కువ, చాలా కొద్ది మందిలో సాయి ఉంటాడు ఫాదర్ ఎమోషన్ పట్టుకోవడానికి. ఇంకొక అది చెప్పాడు, దాంట్లో కూడా ఫాదర్ ఎమోషన్ ఉంది. ఆ ఫాదర్ ఎమోషను ఆయన చాలా చాలా స్ట్రాంగ్గా తీస్తాడు, అంత బ్రహ్మాండంగా వచ్చింది. శ్రీమాన్ గారి గురించి ఇందాక చాలామంది చెప్పారు చాలా అద్భుతంగా చేశారని. ఆ క్రెడిట్స్ అన్నీ నాకే, ఎందుకంటే శ్రీమాన్ గారిని ఒప్పించి ఈ ఫాదర్ క్యారెక్టర్ చేయించింది నేనే. ఆయన ఫస్ట్ టైం ఫాదర్ చేయటం, ఆయనకి ఇట్లా చెప్పాను ఒక క్యారెక్టర్ ఉంది సార్ అంటే, ఆయన చాలా ఎక్సైట్ అయ్యి ఏ క్యారెక్టర్ అంటే ఫాదర్ అంటే, నేను ఇప్పుడు దాకా ఫాదర్ చేయలేదు, నేను చాలా యంగ్ కుర్రాడిని అన్న ఫీలింగ్లో ఉన్నారు ఆయన అప్పుడు. అంటే ఏమన్నా బాబాయో బ్రదరో అట్లాంటి క్యారెక్టర్ చూస్తున్నాను అంటే, లేదు చాలా బాగుంటుంది ముందు వినండి అని నేను కథ చెప్పించాను. చాలా 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 బాగా వచ్చింది సినిమా. తర్వాత విజువల్స్ పరంగా సాయి
అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. అసలు ఎక్స్ట్రాడినరీ విజువల్స్. గోదావరి జిల్లాను అంత అద్భుతంగా చూపించాడంటే మామూలు విషయం కాదు. నిజంగా సాయి సూపర్ వర్క్. కోమలి గారు ఇందాక ఒక ట్విస్ట్ అన్నారు. ఇది ఒక 14 సంవత్సరాల స్పాన్లో జరిగే కథ. మీ ట్రైలర్ చూస్తుంటే 2 వేరియేషన్లు కనపడతాయి. అదేంటో మీరు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. నిజంగా సినిమా థియేటర్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి సినిమా చూసాంరా, ఒక జెన్యూన్ అటెంప్ట్ చేశారు వీళ్ళు ఈ బడ్జెట్స్లో అని చాలా హ్యాపీగా బయటకు వస్తారు. మీరు పెట్టే ఒక్క రూపాయి కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ అందరికీ మేము గుడ్ ప్రోడక్టే ఇస్తున్నాము. సో మీరు వచ్చిన ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వరు. ఎందుకంటే ఈ సినిమాని జనంలోకి స్టార్టింగ్ నుంచి తీసుకెళ్తుంది మీడియానే. నాకు వెరీ స్టార్టింగ్లోనే 10 days షూటింగ్లోనే ఆడియో క్లోజ్ అయింది మాకు. విత్ ఏదో చిన్న అనౌన్స్మెంట్ వీడియోకి బీజిఎంతో వదిలితే ఆడియో క్లోజ్ అయింది. తర్వాత రషెస్ చూసి ఓవర్సీస్ క్లోజ్ అయింది. సినిమా చూడకుండానే అన్ని బిజినెస్లు అయిపోయినాయండి. డ్యూ టు మాకేంటంటే ఇన్ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ బిజినెస్. నాకు సోలోగా ఉన్నా, నాకు వెనకాల ఎవరు లేరు కాబట్టి సో కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే అయింది. అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, నాట్ బికాస్ ఆఫ్ కంటెంట్ స్టార్టింగ్ నుంచి బిలీవ్ చేసిన నా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ వాళ్ళకి ఏంటంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ సారీ కూడా, ఎందుకంటే 1 year డిలే అవ్వటం, మళ్ళీ మీరు నాకు స్టాండ్ బై ఉన్నారు. చాలా చాలా థ్యాంక్స్. రైట్ ఫ్రమ్ ఓవర్సీస్ నాకు అథర్వ భద్రకాళి పిక్చర్స్ కానీ అండ్ సీడెడ్ ఏయూ సినిమాస్ అండ్ స్టార్టింగ్లో లాస్ట్ ఇయర్ మాకు రైట్స్ తీసుకున్న మైత్రి వాళ్ళు కానీ శశి అన్నకు కానీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే బిలీవ్ చేశారు నన్ను. సో ఈ October 10th ఖచ్చితంగా మేము డెలివర్ చేస్తున్నాము. మంచి సినిమానే చేస్తున్నా. ఈ మూవీ చేయడానికి మొత్తం టీం అందరూ చాలా ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు. ఈ కష్టం అంతా మీరు 10th October వస్తారు, చూస్తారు, మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నిజంగా శశివర్ధనే దీనికి ఎంత కష్టపడ్డాడో, మా తేజ కావచ్చు, గౌరీ గారు కావచ్చు, ఇద్దరు సాయిలు కూడా, ఎందుకంటే మా హీరోయిన్ కూడా వీళ్ళ కష్టం కళ్ళ ముందు చూశాను కాబట్టి నిజంగా ఈ సినిమా ఒక పెద్ద హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇకపోతే మా తేజ అంటే ఇక సినిమాకి చిన్నపిల్లలాగా, సినిమా ఎంత లవర్ అంటే ఆయన ఇంకా సినిమా అంటే పడి చచ్చిపోయే క్యాండిడేట్. 24 గంటలు మొబైల్లో ఉన్నాడంటే సినిమా తప్ప ఇంకేముండదు. వేరే రీల్స్ కూడా కంటే ఈ సినిమా ఏమవుతుంది, ఏం సినిమాలు ఏం జరుగుతుంది మార్కెట్ అంతా. ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఆయనకు ఒక మంచి స్థానం కల్పించాలి సినిమా పరంగా. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ తప్ప ఆయనకి వేరే ఏది తెలియదని చెప్పి నాకైతే ఖచ్చితంగా ఒక ప్రగాఢ నమ్మకం కూడా ఉంది. ఇటు గౌరీ గారు కూడా, ఎందుకంటే ఒక కాస్ట్యూమ్ డిజైనర్గా ఉండి కూడా ఒక మంచి సినిమాలు చేస్తూ ఈ సినిమాను కూడా తేజను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఒక మంచి సినిమాని అందించారు. ఖచ్చితంగా నాకు ఈ కష్టాలన్నీ తెలుసు. ఇకపోతే మా హీరోయిన్ కూడా, ఎందుకంటే మా టైటిల్ రోల్ శశివర్ధనే. ఈ సినిమా కూడా లాస్ట్ సీన్ చూస్తే ఖచ్చితంగా యూత్లో మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఒక ట్రెండింగ్ అయింది యూట్యూబ్లో. అది ఒక సినిమా అయితే మంచి సినిమా అని చెప్పవచ్చు. మీరు ఒక సినిమాను ఆదరిస్తారు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ప్రపంచంలో ఏ ప్రేక్షకులు లేకున్నా తెలుగు ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారు. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, మా టీం అందరికీ మంచి విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుతూ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈ మూమెంట్ నాకు చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ మంత్ 19 నా బ్యూటీ మూవీ రిలీజ్ అయింది. అండ్ వెంటనే ఈ మూవీ వచ్చినందుకు నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్లో ఉంది కొంచెం. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే స్పెషల్ మూవీ నాకు, ఎందుకంటే ఇది నా ఫస్ట్ మూవీ. మేము షూట్ చేసాము. నేను సాయి మోహన్ ఉబ్బన కలిపి ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. సో అది చూసి నాకు ఐతేజ గారును మీ అందరం కలిసి ఈ ఫిలిం స్టార్ట్ చేసాము. అండ్ ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఏంటంటే, నిజంగా అమ్మాయిని ప్రేమిస్తే అది మనం దక్కించుకోవాలంటే యుద్ధం చేయాల్సిన అనే ఒక డైలాగ్ ఉంది. సో మేము ఇక్కడ ఈ సినిమా కోసం అంతే యుద్ధం చేసామండి అందరం కలిసి. లైక్ సాయి మోహన్ కానీ, నేను కానీ, ప్రొడ్యూసర్లు కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ అందరూ. ఈ సినిమా చాలా బాగుంటుంది. అండ్ బయటికి మీరు అందరు తీసుకెళ్ళాలని చాలా కోరుకుంటున్నాను. అండ్ మా ఐతేజ గారి గురించి చెప్పాలి అంటే, ఫస్ట్ నన్ను బాగా నమ్మారండి. ఓపెన్గా చెప్పాలంటే యాక్చువల్గా నేను ఫస్ట్ టైము, నేను అప్పటికి ఒక షార్ట్ ఫిల్మ్ మాత్రమే చేశాను. అసలు సినిమా హ్యాండిల్ చేయాలంటే చేయగలమా లేదా అన్న ఒక మూమెంట్ ఉంటుంది కదా. నన్ను ఎవరు చాలా వరకు నమ్మలేదు, చాలా రోజులు నన్ను ఎవరు నమ్మలేదు. కానీ ఐతేజ గారు నమ్మి నాకు ఈ సినిమా ఇచ్చిన సార్ చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు